శృంగవంతుడు కోరిక ప్రకారమే అతడితో కలిసి నవ్వుతూ గడిపింది. తపస్సంతా దారబోసి తెల్లవారిన తర్వాత అతడిలో ఇలా అంది అతడితో, ఓ మునీంద్ర, నీ మాట చెల్లించాను, నీకు శుభమగుగాక అని వెళుతూ మళ్ళీ ఇలా అంది, ఓ మహర్షి, ఇది పవిత్రమైన తీర్థం. ఇక్కడ దేవతలకు తర్పణాలిచ్చి ఒక రాత్రి నివసించేవాడు 58 సంవత్సరాల పాటు చక్కగా బ్రహ్మచర్యాన్ని పాటించినవాడు పొందే ఫలాన్ని పొందుతాడు అని ఆమె దేహాన్ని విడిచిపెట్టి స్వర్గానికి చేరింది. అంటే అంత తపస్సురాలు ఆవిడ. తర్వాత ఆ మహర్షి ఆమె గురించే ఆలోచిస్తూ దీనుడైపోయాడు. ఆమె తపస్సులోని అర్ధభాగాన్ని పొందాడు. ఆ శృంగవంతుడు ఆమె అందానికి వశుడైపోయాడు. ఆమె వియోగానికి భరించలేకపోయాడు. ఎంతో దుఃఖించాడు. తర్వాత కొంతకాలానికి అతడు కూడా దేహాన్ని విడిచి స్వర్గానికి చేరి ఆమెను కలిశాడు. స్వర్గంలో వాళ్ళకి అట్లా ఉండింది. ఇది నిజమైన స్వర్గం. ఇది వృద్ధ కన్యకు సంబంధించిన చరిత్ర. ఆమె బ్రహ్మచర్య పాలన గురించి, ఆమె స్వర్గలోకం పొందిన సద్గతి గురించి నీకు చెప్పాను. ఈ తీర్థం దగ్గర బలరాముడు ఉండగానే శల్యుడు మరణించాడనే వార్తను విన్నాడు. వెంటనే అక్కడున్న విప్రులకు దానాలు ఇచ్చాడు శల్యుడి కోసం. వేగంగా బలరాముడు సమంత పంచక మార్గంలో ప్రయాణం చేశాడు. కురుక్షేత్ర సేవన ఫలం గురించి మహర్షులు అడిగాడు. ఆ మహర్షులు బలరాముడికి కురుక్షేత్ర సేవన ఫలాన్ని గురించి యథాతథంగా చెప్పారన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 53వ అధ్యాయం. ఇక వస్తూ ఋషులు బలరాముడితో ఇలా అన్నారు, ఓ బలరామ, సమంతక పంచకం సనాతనమైన తీర్థం. ఇది ప్రజాపతి యొక్క ఉత్తర వేది. ఇది బాగా వినండి. దీన్ని వింటే సమస్త పాపాలు పోతాయి. ఇక్కడ ఆయన యాగాలు చేసుకుంటూ ఉంటాడు. అలాగే పూర్వం ఇక్కడ దేవతలు గొప్ప యాగం చేశారు. మహాత్ముడైన కురు మహారాజు అనేక సంవత్సరాలు ఈ క్షేత్రాన్ని దున్నాడు. అందువల్లనే ఇది కురుక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది అన్నారు. అప్పుడు బలరాముడు ఇలా అడిగాడు, ఓ తపోధనురారా, మహాత్ముడైన కురువు ఈ క్షేత్రాన్ని ఎందుకు దున్నాడు? దీనికి ఏదైనా కారణం ఉందా? ఉంటే నాకు చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఋషులు ఇలా చెప్తున్నారు, ఓ బలరామ, పూర్వం కురువు ఈ భూమిని నిరంతరంగా దున్నుతున్నాడు. ఊరికే దున్నటం. అప్పుడు ఇంద్రుడు వచ్చి, ఓ రాజా, ఎందుకు ఈ భూమిని దున్నుతున్నావు? దీనివల్ల నీకేమైనా లాభం ఉందా అని అడిగాడు. అప్పుడు కురువు ఇలా చెప్పాడు, తే గమిష్యంతి సుకృతాన్ లోకాన్ పాప వివర్జితాన్. ఓ ఇంద్ర, ఈ క్షేత్రంలో మరణించిన వారు పాపరహితమైన పుణ్యలోకాలకు వెళతారు. అందుకే దున్నుతున్నానన్నాడు. ఆ మాటలకు ఇంద్రుడికి తెగనవ్వు వచ్చింది. ఆపుకోలేకపోయాడు. పక్కపక్క నవ్వాడు. కురురాజును అవహేళన చేసి స్వర్గానికి వెళ్ళాడు. ఏంటి దున్నటం ఏమిటి, ఇక్కడ సచ్చినోడికి స్వర్గం ఏమిటి అని పిచ్చులే, కొంచెం పిచ్చిగా ఉన్నాడని వెళ్ళిపోయాడు. అందుకు కురురాజు నిరుత్సాహపడలేదు. తన ప్రయత్నాన్ని ఆపలేదు. ఎంతో ఉత్సాహంతో భూమిని దున్నుతూనే ఉన్నాడు. అటు ఇంద్రుడు కూడా తన ప్రయత్నాన్ని ఆపలేదు. ఎలాగైనా కురురాజు పనిని విఘ్నం కలిగించాలని చూశాడు. మళ్ళీ కురురాజు ఎదుకు వచ్చాడు. మళ్ళీ రాజును హేళన చేశాడు, నిరుత్సాహపరిచాడు. చెప్పిందే చెప్పి అడిగిందే అడిగి పక్కపక్క నవ్వుతూ వెళ్ళిపోతున్నాడు. కురు మహారాజు మాత్రం ఈ విఘ్నాలకు బెదరలేదు. తన పనిని మానలేదు, చేస్తూనే ఉన్నాడు. అదొక తపస్సుగా భావించాడు. నేలను దున్నటమే ఒక తపస్సు. నేలను దున్నుతూనే ఉన్నాడు. అప్పుడంతా ఎన్నో వేల కొద్ది సంవత్సరాలు కదా ఆయుస్సు. ఇప్పుడు మాదిరి కాదు కదా. ఒకనాడు ఇంద్రుడు స్వర్గంలో ఆ రాజు చేస్తున్న పనిని దేవతలకు చెప్పాడు. ఇంద్రుడు, ఒక విచిత్రం చూసుకొని వచ్చాను.
ఆ కురు మహారాజ్ చేస్తుండే విచిత్రం నన్ను మొత్తం పిచ్చిపెట్టిపోయింది. మంచి వేద పండితుడు, మంచి బుద్ధివంతుడు, కురు చక్రవర్తి వేరే కురు మహారాజు. ఏం పట్టిందో తెలియదు కానీ దున్నుతూనే ఉన్నాడు పొలం. అట్లా ఎన్ని కిలోమీటర్స్ వెళుతున్నాడో తెలియదు, వెళ్ళింది వెళుతూనే ఉన్నాడు. అది తెలీదు ఎన్ని యోజనాలు వెళుతున్నాడో. దున్ని మళ్ళీ వెనక్కి వెళతాడు, మళ్ళీ ఎన్నో కిలోమీటర్స్ వెళతాడు. ఏంటో నాకు అర్థం కాలే ఇది. ఇది విని దేవతలంతా ఇంద్రుడితో ఇలా అన్నారు, ఓ ఇంద్ర, కురురాజు గట్టివాడు, పట్టిన పట్టు సాధించేదాకా వదలడు. కనుక నీకు సాధ్యమైతే ఆ రాజుకు వరమివ్వు, నిలుపుతాడు. ఎన్ని సంవత్సరాల నుంచి అది ఆపాల, చాలు, ఎంత అతన్ని నీ వైపుకు తిప్పుకో. ఆ ప్రదేశంలో మరణించిన మానవులు యాగాలు చేయకుండా స్వర్గాన్ని చేరుకుంటే మన యాగ భాగాలన్నీ నశించిపోతాయి, జాగ్రత్త అన్నాడు. యాగం చేయకుండా స్వర్గానికి ఎట్లా వెళ్తారండి? అంత భూమిలో ఎవడో ఎక్కడో చోట మరణిస్తే స్వర్గం పోతాడు, సులభం అది. ఇది తెలిసిన వాళ్ళంతా వెళ్ళి అక్కడ పోయి మరణిస్తారు. ఇదేంటిది కాశీలాగా, మహాశ్మశానంలాగా? అప్పుడు ఇంద్రుడు వారి మాటలంతా విని ఆలోచించాడు. కిందికి దిగి వచ్చి కురు మహారాజుతో ఇలా అన్నాడు, ఓ మహారాజా, నీ పరిశ్రమ, నీ పట్టుదలకు నేనెంతో సంతోషించాను. ఇక శ్రమ పడకు. ఏమిటి ఇంత దున్నుతున్నావు, ఎన్ని యోజనలు? నా మాట విను. ఇక్కడ నిరాహారులై దేహత్యాగం చేసిన మానవులు, పశుపక్షాదులు, యుద్ధంలో మరణించిన వారు కూడా స్వర్గాన్ని చేరుకుంటారు, ఇది సత్యం అని వరమిచ్చాడు. అప్పుడు కురు మహారాజు సంతోషించి, అలాగే జరుగుగాక ఓ దేవా, నీకు నమస్కారం అన్నాడు. తర్వాత ఇంద్రుడు కురురాజు వద్ద సెలవు తీసుకొని స్వర్గానికి వెళ్ళాడు. బలరామ, రాజర్షి అయిన కురువు, రాజర్షి ఆయన గతంలో ఈ నేలను దున్నాడు. ఆయన కోరికను ఇంద్రుడు, బ్రహ్మదేవుడు మొదలైన దేవతలు అంగీకరించి వరాలంతా ఇచ్చారు. కనుక ఇంతకన్నా పుణ్యక్షేత్రం మరొకటి ఈ భూమి మీద లేనే లేదు. ఇక్కడ తపస్సు చేసిన వారు దేహత్యాగం చేసిన తరువాత బ్రహ్మలోకానికి వెళతారు. ఏ పునః పుణ్యభాజో వై, ఏ పునః పుణ్యభాజో వై, దానం దాస్యంతి మానవాగ, దానం దాస్యంతి మానవాగ, తేషాం సహస్రగుణితం, తేషాం సహస్రగుణితం, భవిష్యత్యచిరేణ వై, భవిష్యత్యచిరేణ వై. పుణ్యాత్ములైన మానవులు ఇక్కడ దానం చేస్తే అతి కొద్ది కాలంలోనే 1000 రెట్లు ఫలాన్ని పొందుతారు. శుభాన్ని కోరుకుంటూ ఇక్కడ నివసించిన మనుష్యులు ఎప్పుడు ఏ విధంగానూ యమలోకాన్ని చూడరు. మహాక్రతువులు చేసిన రాజులు భూమి ఉన్నంతకాలం స్వర్గలోకంలో ఉంటారు. అంతేకాదు, ఇక్కడ ఇంద్రుడు కురుక్షేత్రానికి సంబంధించిన ఒక కథను కూడా చెప్పాడు, దాన్ని కూడా విను. పాంసవోపి కురుక్షేత్రాద్, పాంసవోపి కురుక్షేత్రాద్, వాయునా సముదీరితాగ, అపి దుష్కృత కర్మాణం, అపి దుష్కృత కర్మాణం, నయంతి పరమాం గతిం, నయంతి పరమాం గతిం. ఈ క్షేత్రంలో గాలికి ఎగిరిన ధూళి కణాలు కూడా చెడ్డ పనులు చేసిన వారిని కూడా పరమపదానికి తీసుకొని వెళతాయి. కనుక ఓ దేవతలారా, విప్రులు, నృగుడు మొదలైన గొప్ప రాజులు, నరోత్తములు ఇక్కడ మహాయాగాలను ఆచరించారు. దేహత్యాగం అనంతరం మంచి సద్గతిని పొందారు. సమంతక పంచకం అంటే తరంతుక, ఆరుంతుక, రామకుండ, మచకృక కుండాల మధ్య ఉన్న భూభాగం. అదే కురుక్షేత్రం. అదే ప్రజాపతి యొక్క ఉత్తర వేది
శివం మకా పుణ్యమిదం దివౌకసాం, శివం మకా పుణ్యమిదం దివౌకసాం, సుసమ్మతం సర్వగుణైః సమన్వితం, సుసమ్మతం సర్వగుణైః సమన్వితం, అతశ్చ సర్వే నిగతా నృపారణే, యాస్యంతి పుణ్యాం గతిమక్షయాం సదా, యాస్యంతి పుణ్యాం గతిమక్షయాం సదా. ఇది శుభకరమైనది, మహాపుణ్యప్రదమైనది, సకల గుణాలతో కూడి ఉన్నటువంటిది, గణాలతో కూడి ఉన్నటువంటిది, అందువల్ల దేవతలకు చాలా ఇష్టమైనది. ఈ రణభూమిలో మరణించిన రాజులందరూ ఎల్లప్పుడూ అక్షయ పుణ్యగతులను పొందుతారు అని దేవతలతో కలిసి ఇంద్రుడే స్వయంగా వరమిచ్చాడు. కానీ ఇప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళకి ఈ కథనే తెలియదు. ఎందుకంటే తెలిసి ఏదైనా కొంచెం మంచిగా ఉంటే వాళ్ళ ఖండితం ఇదన్నీ పొందుతారు. వాళ్ళు తెలియక కూడా పొందుతారు, కానీ తొందరగా మళ్ళీ భూలోకానికి వచ్చేస్తారు. తెలిసి ఆ మోక్షాన్ని వాళ్ళు పొందితే, ముక్తిని, కొన్ని ఎన్నో ఏళ్ల వరకు బ్రహ్మలోకంలో కానీ స్వర్గంలో ఉంటారు. మళ్ళీ వస్తారు కానీ స్వర్గంలో ఉంటారు. దీనిని బ్రహ్మదేవుడు, మహావిష్ణువు, మహేశ్వరుడు కూడా సంతోషంతో ఆమోదించారు అని చెప్పారు మహర్షులు. అన్నాడు వైశంపాయన మహర్షి. ఇది కురుక్షేత్ర మహిమ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 54వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు ఇలా చెప్పాడు. బలరాముడు కురుక్షేత్రాన్ని చూసి అక్కడ దానాలు చేశాడు. తర్వాత అక్కడ ఒక దివ్యాశ్రమానికి వెళ్ళాడు. ఆ ఆశ్రమంలో ఇప్ప, మామిడి, జువ్వి, కానుగు, పనస, మద్ది మొదలైన చెట్లు బాగా దట్టంగా పెరిగి ఉన్నాయి. ఆ ఆశ్రమం శ్రేష్టమైనది, అది పుణ్య ప్రదేశం. దాన్ని బలరాముడు చూసి ఈ ఆశ్రమం ఎవరిది అని అక్కడ ఉన్న ఋషులను అడిగాడు. ఆ ఋషులు ఇలా అన్నారు. ఓ బలరామ, పూర్వం ఇక్కడ శ్రీ మహావిష్ణువు గొప్ప తపస్సు చేశాడు. తానొక్కడే సనాతన యజ్ఞాలన్నీ చేశాడు. ఇక్కడ చిన్నతనం నుండి బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్న ఒక సిద్ధ బ్రాహ్మిణి ఉండేది. ఆ తపస్విని యోగశక్తితో స్వర్గానికి వెళ్ళింది. నియమపూర్వకంగా వ్రతాలను ఆచరిస్తూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉన్న ఆ సాధ్వి శాండిల్య మహర్షి కూతురు. ఆమె స్త్రీలకు సాధ్యం కాని దుష్కరమైన తపస్సు చేసింది. తర్వాత దేవబ్రాహ్మణ పూజలు అందుకొని స్వర్గానికి చేరింది అన్నాడు. ఆ మాటలు విని బలరాముడు ఆ ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ఋషులకు నమస్కారం చేశాడు. ఆ హిమత్పర్వత ప్రదేశంలో సంధ్యాకార్యాలు చేశాడు. తర్వాత బలరాముడు కొండెక్కి కొంత దూరం నడిచి పుణ్యప్రదమైన తీర్థరాజాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. అది సరస్వతీ నది జన్మస్థానమైన ప్లక్ష ప్రస్రవణ తీర్థం. దాని నుంచి బలరాముడు ఉత్తమ తీర్థమైన కారపవనానికి వెళ్ళాడు. అక్కడ స్నానం చేసి దానాలు చేశాడు. పితరులకు, దేవతలకు తర్పణాలు చేశాడు. యతులు, బ్రాహ్మణులతోనూ కలిసి ఆ రాత్రి అక్కడ నివసించాడు. అక్కడే ఉన్న మిత్రావరుణుల ఆశ్రమానికి చేరాడు. తర్వాత కారపవనం నుండి యమునా తీర్థ ప్రదేశానికి వెళ్ళాడు. ఆ తీర్థంలోనే పూర్వం ఇంద్రుడు, అగ్ని, అర్యముడు ఎంతో ప్రసన్నులయ్యారు. ఆ పుణ్య ప్రదేశంలో బలరాముడు స్నానం చేసి పరమ ప్రీతిని పొందాడు. ఋషులు, సిద్ధులతో కలిసి కూర్చొని పవిత్రమైన కథలను కూడా విన్నాడు. అప్పుడక్కడికి నారద మహర్షి వచ్చాడు. ఆ మహర్షి జటలను కట్టుకొని ఉన్నాడు. బంగారు వస్త్రాలు ధరించున్నాడు. బంగారు దండాన్ని, కమండలాన్ని, కచ్చపి వీణను పట్టుకొని దర్శనమిచ్చాడు. ఆయన నృత్య గీతాల్లో నేర్పరి.
దేవబ్రాహ్మణ పూజలు అందుకుంటూ ఉంటాడు. ఆ నారద మహర్షి బలరాముడు ఉన్న చోటుకి వచ్చాడు. ఆయన చూడగానే బలరాముడు లేచి ఎదురు వెళ్ళి ఆ దేవఋషిని పూజించాడు. ఓ మహర్షి, ఇప్పుడు మహాభారత యుద్ధం జరుగుతుంది కదా, యుద్ధంలో కౌరవులు ఏమయ్యారో చెప్పు అని అడిగాడు. అప్పుడు నారద మహర్షి యుద్ధంలో జరిగిన తీవ్ర వినాశనాన్ని అంతా యథాతథంగా చెప్పాడు. అప్పుడు బలరాముడు ఎంతో బాధపడ్డాడు. దీనంగా మహర్షితో ఇలా అన్నాడు, ఓ మహర్షి, మరి రాజులందరూ యుద్ధం చేయటానికై కురుక్షేత్రానికి చేరారు కదా, మరి ఆ రాజుల పరిస్థితి ఏమిటి? నేను ఈ విషయాలను చూచాయిగా సూక్ష్మంగా విన్నాను కనుక ఇప్పుడు వివరంగా వినాలని నాకెంతో కుతూహలంగా ఉంది, చెప్పండి అని అడిగాడు. నారద మహర్షి ఇలా చెప్పాడు, బలరామ, యుద్ధంలో భీష్ముడు ముందే పడిపోయాడు. తర్వాత ద్రోణుడు, జయద్రథుడు, కర్ణుడు, అతడి పుత్రులు భూరిశ్రవుడు, శల్యుడు చనిపోయారు. వీరే కాకుండా మరెంతోమంది రాజులు, రాజకుమారులు మరణించారు. వీరంతా యుద్ధంలో వెనక్కి తిరగని వీరులు. వీరు దుర్యోధనుడు విజయం సాధించాలని తమ ప్రియమైన ప్రాణాలను కూడా లెక్క చేయకోకుండా యుద్ధం చేసి చనిపోయారు. ఓ బలరామ, యుద్ధం చేసి ఇప్పుడు ప్రాణాలతో చేసి మిగిలిన వారిని గురించి చెబుతున్నాను విను. ధృతరాష్ట్రుడు సేనలో ముగ్గురు మిగిలారు. వారే కృపుడు, కృతవర్మ, అశ్వత్థామ. వారు కూడా భయంతో రణభూమి నుండి పారిపోయారు, దాక్కున్నారు. శల్యుడు మరణించగా ఉన్న 3 వీరులు పారిపోయారు. వారిని చూసి దుర్యోధనుడు ఎంతో దుఃఖించాడు. వెంటనే మడుగులోకి ప్రవేశించాడు. అక్కడ నీటిని స్తంభింపజేసి నీటిలో పడుకున్నాడు. అక్కడికి పాండవులు కృష్ణుడితో కలిసి వచ్చారు. కఠినమైన మాటలతో పాండవులు దుర్యోధనుడిని యుద్ధానికే ప్రేరేపించారు. రామ, దుర్యోధనుడు సకల విధాలుగా రెచ్చగొట్టబడ్డాడు. పెద్ద గదను పట్టుకొని సరస్సులో నుంచి పైకి వచ్చాడు. అక్కడికి అయిపోయింది వాడి కథ. ఇప్పుడు దుర్యోధనుడు భీముడితో యుద్ధం చేయటానికై గదలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున వారి మధ్య దారుణమైన యుద్ధం జరగబోతుంది. నీ కుతూహలంగా ఉంటే అక్కడికి వెళ్ళు, ఆలస్యం చేయకు. వారు నీ శిష్యులు కదా ఇద్దరు, వారి యుద్ధాన్ని చూడాలని నీకుంటే అక్కడికి తొందరగా వెళ్ళి చూడు అన్నాడు. బలరాముడు ఆ మాటలు విని వెంటనే తనలో వచ్చిన విప్రులను పూజించి తనతో వచ్చినటువంటి వాళ్ళందరినీ వెనక్కి పంపించాడు. వెళ్ళండి, మీ దారి మీరు చూడండి, సేవకులతో మీరు ద్వారకకు వెళ్ళండి అని వాళ్ళందరినీ ఆదేశించాడు. తర్వాత బలరాముడు ప్లక్ష ప్రస్రవణం అనేటువంటి గిరిశిఖరం నుండి దిగి అక్కడ కొండెక్కాడు. గొప్పగా ఉన్న ఆ తీర్థ ఫలాన్ని విని ఆనందించు. విప్రులందరూ వింటూ ఉండగా ఇలా అన్నాడు, సరస్వతీవాస సమాకుతో రతి, సరస్వతీవాస సమాకుతో రతి, సరస్వతీవాస సమాక కుతో గుణాక, సరస్వతీవాస సమాక కుతో గుణాయ, సరస్వతీం ప్రాప్య దివం గతా జనాః, సదా స్మరిష్యంతి నదీం సరస్వతీం, సదా స్మరిష్యంతి నదీం సరస్వతీం. సరస్వతీ నది వద్ద నివసించటంతో లభించే ఆనందంతో సమానమైన ఆనందం ఎక్కడ లభిస్తుంది? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.